పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు అనవసరమైన విషయం అండి. మెయిన్ అయితే అతను ఒక్కడైతే కాదు కదా, మొత్తం క్రూ ఉంది కదా, వాటన్నిటి మెయిన్ ఎండ్ పాయింట్ని ఇంతవరకు పట్టుకున్నారా, క్యాచ్ చేశారా? లేదు. అది కూడా ఎక్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప చేయలేదని చెప్పేసి చెప్తున్నారు కదా. మూవీ వాళ్ళు ఏమంటున్నారు, 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం కదా, దేశం 500 తప్పే ఉందంటున్నారు. 1000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని నట్టి కుమార్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. చిన్న సినిమాలు హిట్ అవుతూ ఉన్నాయి, మరి తక్కువ బడ్జెట్లోనే పెట్టి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నారు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ, పాప్కార్న్ దగ్గర వచ్చిందా, టికెట్ దగ్గర వస్తుందా? సినిమా థియేటర్ల రేట్లు, దాని తర్వాత పాప్కార్న్ రేట్లు, పార్కింగ్లు, వీటన్ని వల్ల జనాల్లో ఈ అసమానత ఎక్కువైపోయింది. మెయిన్ ప్రాబ్లం అయితే నాకు అనిపించింది అయితే అది. ఒకవేళ ఇప్పుడు థియేటర్ రోడ్డు రేట్ అనేది అదే పెట్టాడు అనుకుందాం, సపోజ్ జనాలు అక్కడికి వెళ్ళి 500 పెట్టుకున్నా, 1000 రూపాయలు పెట్టుకున్నా, లేకపోతే 100 రూపాయలు పెట్టుకున్నా ఆ హాల్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వాడు అలా పెట్టడం కూడా కరెక్ట్ అనేది ఒక వర్షను, అవునా కదా. ఎందుకంటే ఏదైనా ఈజీ అనేది ఏదైతే చేస్తామో దాన్ని రోత చేయడంలో ప్రజలు ముందులుంటారు. అది ఎక్కడైనా సరే, హాలే కావాలి, గుడి అంటే గుడి బడి దాకా కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. హాల్ దాకా కూడా అదే ఉంది.